హాయ్ అండి. నమస్తే. నేను మహాలక్ష్మి. ఇవాల్ట మన వీడియోలో వచ్చేసి ఇవాల్ట కుకింగ్ ఏంటి అనుకుంటారు కదా! వంకాయ బజ్జీ అండి. వంకాయ బజ్జీ అంటే మిరపకాయ బజ్జీయో, వంకాయ బజ్జీయో కాదండి. వంకాయతో మనం ఇది ఆంధ్ర సైడ్ చేస్తారు. వంకాయ బజ్జీ అంటారు. సో, ఇది ఎలా చేయాలి? ఏమిటి? అనే దాని గురించి మనం ఈ వీడియో అయితే ఇదేనండి. వంకాయ బజ్జీ అనేది మనకి ఏదో మిరపకాయ బజ్జీలు వేసినట్టు కాదు. పూర్తి వీడియో చూడండి. మీకు అర్థమైపోతుంది. ఏ విధంగా చేస్తున్నాను, వంకాయ బజ్జీ ఏంటి, ఏంటి వంకాయలు చూసారా నల్లగా ఎంత నిగనిగలాడుతూ లేత నవుజులా ఉన్నాయి. సో, ఇలాంటి వంకాయలు తీసుకొని వంకాయ బజ్జీ ఎలా చేయాలో చూద్దామండి. ఇలాగా చక్కగా 4 ముక్కలుగా కట్ చేసుకోండి. చూసారా ఇలా కట్ చేసుకున్న మనకి ముందుగా అయితే కనుక ఒక కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. కుక్కర్‌లో చాలా మందికి వంకాయ బజ్జీ అంటే మనకి బెంగుళూరులో గట్టా ఎక్కువగా తెలీదండి. ఆంధ్ర సైడ్ అయితే కనుక గుంటూరు సైడ్ గట్టా బాగా తెలుస్తుందనమాట. సో, దీంట్లో వంకాయలు కట్ చేసుకున్న వంకాయలు వేసేసుకోండి. ఇలా వేసేసుకున్నాక నేను హాఫ్ కేజీ వరకు వంకాయలనేది తీసుకున్నాను. హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాక దాంట్లోనే ఒక 3 టమాటాలు కట్ చేసి వేసేసుకోండి. అవి కూడా వేసేసాక పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చి వేసేసేయండి. మీరు తినే కారాన్ని బట్టి. అవి కూడా అయిపోయాక అర టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గంత ఉప్పు వేసుకోండి. మీరు ఎంత తింటారో దాన్ని బట్టి చాలా మంది తక్కువ, ఎక్కువ తింటా ఉంటారు కాబట్టి అంతేనండి. ఇప్పుడు మూత మనం పెట్టేసుకోవాలనమాట. కుక్కర్ మూత క్లోజ్ చేసుకొని 3 విజిల్లొస్తే చాలు మనకి చక్కగా ఉడికిపోతుంది. ఇదేనండి వంకాయ బజ్జీ అంటే ఇదే చాలా ఈజీ. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. మనకి ఈ విధంగా చేసుకున్నది చాలా టేస్టీగా ఉంటదండి మనకి. సో, ఇలా మెదిపేసుకోవాలనమాట మెత్తగా. మనకి ఓ టమాటా తొక్కు ఎలా చేసుకుంటామో ఆ విధంగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో, చక్కగా ఉంటుంది. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. మీరు కావాలనుకున్న వాళ్ళు దీంట్లో టమాటా తక్కువ వేసుకునేవాళ్ళు కొంచెం చింతపండు పులుపు వేసుకుంటే చక్కగా ఉంటుంది. ఇదిగో ఇంతేసాను నేను. మీరు కావాలంటే వేసుకోండి. లేదంటే వద్దు. చింతపండు నానబెట్టేసి సగం నిమ్మకాయ అంతా వేసేసాను. ఇది రోటీస్‌కైతే అద్దిరిపోతుందండి. రైస్‌లోకి మరింత బావుంటుంది. అబ్బబ్బబ్బా! చాలా బావుంటుందనమాట. మీరొక్కసారి ట్రై చేశారంటే ఎంత తినేయగలదుగా తినాలనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది. సో, ఇలాగా ఒక స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాక మీరు దీంట్లోనే ఆవాలు, జీలకర్ర వేసి పోపు పెట్టేసుకోండి. మీరు దాంట్లోనే ఎండుమిర్చి 1 గాని, 2 గాని ఎండుమిర్చి పోపులో వేసుకోండి. మన ఇష్టం కదా పోపులో వేసుకునేది. చాలా మంది పోపు కూడా పెట్టుకోకుండగా అలాగే బజ్జీ తినేస్తారు. మనకు వంకాయ బజ్జీ అంటే చాలా టేస్టీగా ఉంటదండి. దాంట్లో అన్నీ ఏసాం కాబట్టి వెరీ టేస్టీగా ఉంటుంది. సో, ఇలా కరివేపాకు కూడా వేసేసుకున్నాక ఒక ఉల్లిపాయ వేసి తాలింపేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఉల్లిపాయ వేసుకోవచ్చండి. లేకపోతే మానేయొచ్చు. చక్కగా ఇలాగా మీరు తాలింపేసేసుకోండి. భలే ఉంటుందనమాట. చూసారా ఎంత బావుందో? ఇప్పుడు మనం ఏదైతే బజ్జీ వండామో కుక్కర్‌లో ఆ తాలింపు దీంట్లో వేసేసుకోవాలండి. అప్పుడే చక్కగా మనకి వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఇంత టేస్టీ, హెల్తీగా ఉండే వంకాయ బజ్జీ ఎవరైనా చేశారా? చేస్తే మీకు టేస్ట్ అనిపించిందో లేదా అనేది కామెంట్ చేయండి. నేనైతే కనుక ఇలా వేసేసాను. సూపర్! సూపర్! టేస్టీగా ఉందండి. ఒకసారి ట్రై చేసేయండి. ట్రై చేసాక ఎలా వచ్చింది? ఏమిటి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మన ఛానెల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.